దమ్మాయిపాలెం గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం 5 కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు చేసి గ్రామంలో అవసరమైన అన్ని పనులు పూర్తి చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దమ్మాయిపాలెం గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, స్థానిక గ్రామ సర్పంచ్ సన్నారెడ్డి హారితిరెడ్డి, తువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి తదితరులతో కలిసి మంత్రి కాకాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోతునాయుడు దిబ్బ గ్రామానికి విచ్చేసిన మంత్రికి స్థానిక వైసీపీ నాయకులు పాముల శ్రీనివాసులు, సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన డ్రైన్లు, సిమెంట్ రోడ్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కాకాని మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం పాముల సీనయ్య అడిగిన ప్రతి పనిని మంజూరు చేశామని, కాబట్టే నేడు ఓ చిన్న పంచాయతీలో 5 కోట్ల రూపాయలతో పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ మురళీకృష్ణ, వైసీపీ నాయకులు మూగా లక్ష్మయ్య, మూగా రామయ్య, తాని సుధాకర్, తాని చిన్న తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి సంబంధించి రోడ్లైతే, సైడ్ కాలువలైతే, మంచినీళ్ళైతే, పాఠశాలకు సంబంధించినటువంటి అంగన్వాడీ అయితే, మీ మధ్య వచ్చినటువంటి విద్యుత్కు సంబంధించినటువంటి అవసరాలేమి పాపం సేనయ్య అడిగినటువంటి అన్ని కూడా 5,30,00,000 రూపాయల నిధులు మంజూరు చేశాం. 3,30,00,000 రూపాయల పనులను ప్రారంభించడం జరిగింది. చాలా మంది మాట్లాడుతుంటారు జగన్మోహన్ రెడ్డి గారికి బటన్ నొక్కడం తప్ప మరో కార్యక్రమం చేత కాదు అని చెప్పి మాట్లాడుతుంటారు. బటన్ నొక్కడం అంటే అసలు ఆర్థికంగా అభివృద్ధి అంటే ప్రతి ఒక్కరు గమనించాల్సింది. ఎవరో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడతారు. మనందరం అర్థం చేసుకోవాల్సింది, మన అభివృద్ధి అంటే ఈరోజు ఈ దేశం ఇంకా పేదరికంలో ఉంది, పేదరికం ఇంకా పోలేదు. కాబట్టి అటువంటి పేద కుటుంబాలకి తెలుగుదేశం హయాంలో చూసాం. ఒక రకంగా ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు దిగువ మధ్యతరగతి కుటుంబాలకు వచ్చాయి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు పేదరికానికి వచ్చాయి, పేదలు అడుగుతున్నటువంటి స్థితికి దిగజారిపోయారు. ఈరోజు ఆ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, ఆర్థికంగా తోడ్పాటును అందిస్తే వెనకబడినటువంటి వర్గాలు, దళితులు కాస్త ఆర్థికంగా నిలదొక్కుని ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళగలరనేటువంటి ఒక ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు సంబంధించి ఈ సామాజిక వ్యవస్థలో అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. సంక్షేమ కార్యక్రమం ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి సీనయ్య చెప్పినట్టుగా ఈ గ్రామానికి 5 సంవత్సరాల కాలంలో 9 నెలలు ఇస్తే ఏ ఒక్క గ్రామంలో కూడా 100 ఏళ్లకి తగ్గకుండా ఏ గ్రామంలో కూడా 100 ఏళ్లకి తగ్గకుండా ఇళ్ళు ఇచ్చాం. ఎక్కడ ఎవరికి అవసరం అనుకుంటే అవసరాలను మించి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి దానితో పాటు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరులో సిద్ధం కార్యక్రమానికి హాజరయ్యారు. ఎప్పుడు వెళ్తే రాయలసీమలో తప్ప ఆ ఊరికి తిరిగి వచ్చేది నా చేతిలో లేదు. 8:30కి వస్తారా అని అడిగారు. 8:30కి వస్తాను లేనా, 8:30 ఇక్కడే ఉండాలంటే దాదాపుగా 9:30 అవుతుందంటే అనుకున్న దానికన్నా, నేను ఊహించిన దానికన్నా కూడా 1 గంట ఆలస్యమైంది. వచ్చినటువంటి సందర్భంగా ఎప్పటిలాగానే మరలా ఈ ఊర్లో మీరందరూ పాపం ఇచ్చేసి ఘనస్వాగతం పలికినందుకు మహిళలకి, యువకులకి, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పౌరులకి చేతులు జోడించి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి సీనయ్య పాపం చాలా విషయాలు మాట్లాడాడు. ఎందుకంటే గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చాం, ఏ విధంగా ఇచ్చామని. నేను ఎవరైతే కష్టపడి పని చేస్తారో, ఎవరైతే ప్రజల గురించి ఆలోచన చేస్తారో, స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని నా దృష్టికి తీసుకొస్తారో, వాళ్ళు చెప్పేటువంటి వినిన వెంటనే ఇది స్థానికంగా సమస్యల కోసం వచ్చినటువంటి వాళ్ళని చెప్పి గుర్తిస్తాను. కాబట్టి ఈ గ్రామాల్లో ఉండేటువంటి నాయకులు అదృష్టం పొంది సర్వేపల్లి నియోజకవర్గంలో సాధారణంగా ప్రజల అవసరాల కోసం వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ. కాబట్టి అందులో భాగంగా మరీ ముఖ్యంగా ఈ దమ్మాయిపాలెం గ్రామానికి సంబంధించి కానీ, వచ్చినటువంటి ప్రతి సమస్య పరిష్కరించాలనేటువంటి ఆలోచనతో పనిచేశాం. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఈరోజు పరిష్కరించాం. దమ్మాయిపాలెం గ్రామానికి సాధారణంగా నాకు ఎప్పుడు కూడా వచ్చినప్పుడు పనులు చేయడం తప్ప
ఎంత ఇచ్చాము ఏమి ఇచ్చాము అనేటువంటిది చూసుకునేటువంటి అలవాటే లేదు. కారణం ఏమిటంటే ఓ అమ్మాయి గ్రామానికి ఇంత ఇచ్చాము అని నేను సంతృప్తి పడతానేమో, గ్రామానికి ఎంత ఇచ్చాము అనేటువంటిది కాదు సంతృప్తి చెందడం, గ్రామ ప్రజల అవసరాలు సంతృప్తికరంగా తీర్చగలిగామనే ఆలోచనతో ఈరోజు దాదాపుగా 3,000 ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. 1000 రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.